హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో 4660 పోస్టులతో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. 10th క్లాస్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్లో కేవలం 499 రూపాయలకే కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ ఆన్లైన్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్, అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. ఈ క్లాసెస్ అనేవి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లైనా చూసుకునే అవకాశం అయితే ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్టోర్లో ఈ యొక్క కోర్స్ అవైలబుల్గా ఉంది. అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా కొన్ని పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు ఈ కోర్సులోనే ఇవ్వడం జరుగుతుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి విడుదల చేసిన కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ముందు చెప్తాను, తర్వాత ఎస్ఐ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇదే వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్లో ఏదైనా మాడిఫికేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ చేయాలి అంటే మే 15 నుంచి మే 24వ తేదీ మధ్య చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 4208 కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లెవెల్ 3 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. ఇనీషియల్ పే స్కేల్ చూసుకుంటే 21,700 ఉంటుంది. దీంతో పాటుగా చాలా అలవెన్సెస్ కూడా మీకు వర్తిస్తాయన్నమాట. 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ అనేది జూలై 1, 2024 నాటికి కలిగి ఉండాలని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ని ఈ పరిగణలోకి తీసుకొని 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. కానీ 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని 18 నుంచి 28 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోగలుగుతారు. ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. వీటితో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఈ పోస్టుల ఎంపికలో పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది అన్నమాట. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ పోస్టుల ఎంపికలో వీళ్ళు తీసుకుంటారు. ఇక మనం చూసుకుంటే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే జూలై 1, 2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఉండాలి. కానీ ఈసారి విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ని పరిగణలోకి తీసుకొని 18 నుంచి 28 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. అంటే 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు మరో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. వీరితో పాటుగా మరికొంతమందికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఆ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క ఏజ్ అనేది డేట్ల ప్రకారం మనం చూసుకున్నట్లయితే
అప్పర్ ఏజ్ లిమిట్ అనేది అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళకి 1996 జూలై 2 కంటే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది కలిగి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి ఏజ్ అనేది సరిపోదు. ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొనే ఇక ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులు అనుకోండి, 1993 జూలై 2 కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నవారు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 1991 జూలై 2 కంటే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నట్లయితే నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఇక లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే అన్ని క్యాండిడేట్స్కి కూడా జూలై 1 2006 నాటికి తరువాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్న వారికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు అని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్ మరియు మైనారిటీ, వీరితో పాటుగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినట్లయితే వాళ్ళు 250 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లోనే ఈ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. వీళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత కంప్లీట్గా 250 రూపీస్ కూడా రిఫండ్ అవుతుంది. బ్యాంక్ ఛార్జెస్ అనేవి డిడక్ట్ అయ్యి మిగతా అమౌంట్ అంతా కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా 500 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పరీక్షకు హాజరైన తర్వాత 400 రూపాయల ఫీజు అనేది రిఫండ్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే ఆన్లైన్లోనే ఫీజు అనేది మీరు పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిఫండ్కి సంబంధించి చూసుకుంటే అప్లై చేసేటప్పుడే వాళ్ళు వారికి సంబంధించినటువంటి బ్యాంకు, అలాగే అకౌంట్ హోల్డర్ యొక్క నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి వివరాలు అనేవి కరెక్ట్గా నమోదు చేసినట్లయితే ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ యొక్క ఫీజు అనేది రిఫండ్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ చెప్పాను. వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్స్ కూడా నిబంధనల ప్రకారమే అప్లై అయితే అవుతాయి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యొక్క ప్రశ్నాపత్రం అనేది 10th స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 120 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 90 మినిట్స్ సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్క్ వస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లై అయితే అవుతుంది. ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ అయితే 35% మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 30% మార్క్స్ అయితే రావాలి. ఇవి క్వాలిఫై మార్క్స్ అనమాట. అయితే వచ్చిన మార్కుల స్కోర్ ఆధారంగా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు అయితే వస్తాయి 35 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 35 మార్కులకు 35 ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ అయితే 1600 మీటర్స్ రన్నింగ్ని 5 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ రన్నింగ్ను 3 minutes 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ అనేది 14 feet అయితే వేయాల్సి ఉంటుంది. హై జంప్ అనేది 4 feet అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే లాంగ్ జంప్ 9 feet, హై జంప్ అనేది 3 feet అనేది వేయాల్సి ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అనేవి ఇక్కడ చెప్పిన విధంగా ఉంటాయి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే హైట్ 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారి యొక్క హైట్ అనేది 152 సెంటీమీటర్స్ అనేది కలిగి ఉండాలని చెప్పారు. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ రావాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఇక్కడ అన్ఎక్స్పాండ్ చేసినప్పుడు 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసేటప్పుడు 81.2 సెంటీమీటర్స్ అనేది ఉండాలని చెప్పించారు. ఈ విధంగా మనకి ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయి.
పీఈటీ మరియు పీఎంటీ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి క్వాలిఫై అయితే సరిపోతుంది. అందులో వచ్చేటువంటి మార్కులు అంటూ కూడా ఏవి ఉండవు. క్వాలిఫై అయినట్లయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ విధంగా సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ అనేది ఆర్పిఎఫ్ లేదా ఆర్పిఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసినటువంటి వాటి ప్రకారం వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది జేపీఈజీ ఫార్మేట్లో 30 KB నుంచి 70 KB మధ్య అయితే ఉండాలి. ఇక లేటెస్ట్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి కనీసం మీరు 12 ఫొటోస్ అయితే కలిగి ఉండాలి. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఆ ఫొటోస్ అనేవి అవసరం అవుతాయి. కాబట్టి సేమ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి మీరు 12 రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి ట్రావెలింగ్ ఫెసిలిటీ అనేది ఇస్తారు. ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు పీఈటీకి వెళ్ళేటప్పుడు అనమాట. సో వాళ్ళకి ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అది పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్ అవనివ్వండి, పీఎంటీ పీఈటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. కాబట్టి రెగ్యులర్గా వాటిని విజిట్ చేస్తూ ఉండాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. టోటల్గా మనకి ఉన్నటువంటి పోస్టుల్లో యూఆర్ క్యాండిడేట్స్కి మేల్లో చూసుకుంటే యూఆర్ 1450 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 536, ఎస్టీ కేటగిరీలో 268, ఓబీసీ కేటగిరీలో 966, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 357 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 3577 పోస్టులు అనేవి మేల్ కేటగిరీ అభ్యర్థులకి కేటాయిస్తే, అలాగే యూఆర్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు టోటల్గా ఫీమేల్ క్యాండిడేట్స్లో మనం చూసుకుంటే 631 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 420 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 10% పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 15% పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ కలిగిన వాళ్ళు లేనట్లయితే ఆ పోస్టులు అనేవి అర్హులైనటువంటి మేల్ క్యాండిడేట్స్లో గైడ్లైన్స్ ప్రకారమే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు కూడా ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మే 15 నుంచి మే 24వ తేదీ మధ్య అప్లికేషన్లో ఏమైనా మాడిఫికేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు. టోటల్గా 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 6 కింద పే స్కేల్ ఉంటుంది. స్టార్టింగ్లోనే ఇనీషియల్గా 35,400 పే స్కేల్తో స్టార్ట్ అవుతుంది. దీంతోపాటుగా అన్ని అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఈ పోస్టులు కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా దాదాపుగా సేమే ఉంటుంది. అంటే ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత పిఎంటీ పీఈటీ టెస్టులు ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అయితే అవుతుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఇచ్చారు. కానీ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఈ యొక్క రిక్రూట్మెంట్కి మాత్రమే అప్లికబుల్ అయితే అయ్యింది. అలాగే ఏజ్ లిమిట్ అనేది మనకి ఇలా ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. డేట్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనుకోండి 1996 జూలై 2 కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్న వారికి ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ అయినట్లయితే 1993 జూలై 2 కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే ఈ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే జూలై 2 1991 కంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వారు పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఏ క్యాండిడేట్స్ అయినా సరే రిజర్వేషన్ బట్టి ప్రకారం చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే 2004 తర్వాత జూలై 1 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి ఏజ్ అనేది సరిపోదు అన్నమాట. 20 నుంచి 28 సంవత్సరాల పరంగా మనం చూసుకున్నట్లయితే విత్ ఏజ్ రిలాక్సేషన్ పరంగా మనం కూడా ఇక్కడైతే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ ఈ పోస్టులకు కూడా సేమే.
ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ క్యాండిడేట్స్ మైనారిటీసు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో వాళ్ళు 250 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అంతా కూడా 500 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫీజు అనేది బ్యాంక్ ఛార్జెస్ మినహాయించి మిగతా అంతా కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసేటప్పుడే అప్లికేషన్లో వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో మనకి క్లియర్గా తెలియచేయడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో కూడా వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉంటాయని నోటిఫికేషన్లో తెలియచేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్టింగ్లో చెప్పాను. సిబిటి ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి 120 ప్రశ్నలు ఇస్తారు. 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కానిస్టేబుల్ పోస్టులకి చూసుకుంటే ఈ 10th స్టాండర్డ్లో మనకి క్వశ్చన్ పేపర్ వస్తే ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్క్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది వర్తించడం జరుగుతుంది. సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అర్థమెటిక్లో 35 మార్క్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 35 మార్క్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మనకి నోటిఫికేషన్లోనే తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీఈటీ టెస్ట్ ఎలా ఉంటుందంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి 1600 మీటర్ల రన్నింగ్ని 6 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అనుకోండి 800 మీటర్స్ రన్నింగ్ని 4 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే లాంగ్ జంప్ అనేది 12 అడుగులు, హై జంప్ అనేది 3 అడుగుల 9 ఇంచీలు అయితే వేయాల్సి ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే లాంగ్ జంప్ అనేది 9 ఫీట్స్, హై జంప్ అనేది 3 ఫీట్స్లో వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇక పిఎంటీకి సంబంధించి చూస్తే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే మేల్ క్యాండిడేట్స్ యొక్క హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండ్ చేసినప్పుడు 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇక ఎక్స్పాండ్ చేసేటప్పుడు 85 సెంటీమీటర్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 76.2 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండ్ చేసినప్పుడు ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు 81.2 సెంటీమీటర్స్ అనేది ఉండాలని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పిఎంటీ పీఈటీలో కూడా క్వాలిఫై అయితే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. పిఎంటీ పీఈటీలో వచ్చినటువంటి మార్కులు అంటూ ఏవి కూడా కన్సిడర్ చేయరు. అది క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి రైల్వే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది వేకెన్సీస్ బట్టి వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లోనే తెలియజేయడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో మనం ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు, మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ పోస్టులకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఉన్నటువంటి టోటల్ పోస్టులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి మేల్కి యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇలా అన్ని రిజర్వేషన్స్ కలుపుకొని 384 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అన్ని రకాల రిజర్వేషన్స్ కలుపుకొని 68 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏవైతే పోస్టులు కేటాయించారో ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లేకపోతే ఎలిజిబిలిటీ ఉండేటువంటి మేల్ క్యాండిడేట్స్తో గైడ్లైన్స్ ప్రకారం, ఆల్రెడీ ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. 10th డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్స్ కనుక తప్పనిసరిగా అప్లై చేసుకుని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. రిక్రూట్మెంట్ కూడా త్వరగా కంప్లీట్ చేస్తామని గతంలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ ఇస్తామని గతంలో రిలీజ్ చేసినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకారం తెలియజేసింది కనుక ఒక 1 year లోపే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే త్వరగా బాగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనకి ఎక్కువ
మంది అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఆ వెబ్సైట్స్ అనేవి వర్క్ చేయకపోవచ్చు. కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే అప్లై చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రిపరేషన్ కోసం మన ఛానల్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడానికి మా కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి తీసుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.